కోదాడ ప్రాంతంలో సేవే లక్ష్యంగా ఎందరో అభాగ్యులకు ఆసరాగా నిలుస్తూ కోదాడ ప్రాంతంలో ప్రజలు ఆపరేషన్ల దృష్ట్యా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు జరిగినప్పుడు రక్తం అవసరం అని అంటే ఇట్టే గుర్తొచ్చేటటువంటి సంస్థ స్వర్ణభారతి చారిటబుల్ సంస్థ. చనిపోయినటువంటి వ్యక్తులకు అంతిమ కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక వినూత్నంగా నిర్వహించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వాహనం అదే వైకుంఠ రథం. ఈ వైకుంఠ రథాన్ని కోదాడ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం తీసుకొచ్చినటువంటి సంస్థ. వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా, వారి దాహాన్ని తగ్గించే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ కోదాడ ప్రాంతంలో స్వర్ణభారతి అంటే ఒక తిరుగులేనటువంటి ముద్రను వేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి రథసారథి గాదుశెట్టి శ్రీనివాసరావు గారితో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమాన్ని కోదాడ స్టార్స్ ద్వారా నిర్వహించుకోబోతున్నాం. వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. అసలు ఈ స్వర్ణభారతి అనేటటువంటి చారిటబుల్ సంస్థ స్థాపించడానికి మీకు ఆ ఆలోచన రావడానికి గల ముఖ్య భూమిక ఏంటి? ఆ విషయాల్ని మా ప్రేక్షకులకు వివరించండి. కోదాడ స్టార్స్కి నమస్కారం. ఈ స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్టు ఏర్పడటానికన్నా ముందు గత 10 సంవత్సరాల నుండే ఎన్నో సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాము, చేస్తున్న క్రమంలో మా మిత్రులు కొంతమంది కలిసి ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్లా ఏర్పాటు చేస్తే ఇంకా గుర్తింపు పొంది ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయొచ్చనే ఉద్దేశంతో 5 ఫ్రెండ్స్ కలిసేసి అనుకొని 13 మందితోటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా దానాలు అనేది ఉంటాయి మనకి. నీటి దానము, అన్నదానము, రక్తదానము, కంటి దానము. ఎన్ని దానాలు అయితే ఉంటాయో అన్ని దానాల్ని కూడా మనం ఈ స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే ఆలోచనకు మీకు ఏదైనా ఎదురైనటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఆ సంఘటన కూడా మా ప్రేక్షకులు వివరించండి. ఉన్నదండి. మా సొంత పెద్దమ్మ చనిపోయినప్పుడు మున్సిపాలిటీలోని ట్రాక్టరు అంటే చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లో తన పార్థివ దేహాన్ని తీసుకుపోయినప్పుడు ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. అంటే కుక్కలు, పశువులు చనిపోతే తీసుకెళ్లే వాహనాల్లో గౌరవంగా బతికిన మనుషుల్ని తీసుకెళ్లటం ఇది కరెక్ట్ కాదనిపించి ఎట్టి పరిస్థితుల్లోనైనా కొద్ది రోజుల్లో మనము ఈ వైకుంఠ రథం అంటే ఒక గౌరవప్రదంగా తీసుకెళ్లే ఒక రథాన్ని తయారు చేసి వాళ్ళని సాగనంపితే బాగుంటుందనే ఉద్దేశంతో ట్రస్ట్ నుంచి వైకుంఠ రథాన్ని మనం ఏర్పాటు చేసి ఈరోజు కొన్ని వందల మంది పార్థివ దేహాల్ని అత్యంత వైభవంగా మనము శ్మశాన వాటికి తరలించడం జరిగింది. ఈ వైకుంఠ రథం అనేది మీకు ఎలా ఆలోచన కలిగింది? దాని రూపంలో చాలా అందంగా తీర్చిదిద్దడానికి మీరు ఎలా శ్రద్ధ తీసుకున్నారు? అది దాని డిజైనింగ్ అనేది కొన్ని ఊర్లలో మేము పరిశీలించిన క్రమంలో కొత్తగూడెం అనే ఏరియాలో మనకి తమిళనాడు, అది మనకి కర్ణాటక నుంచి స్టీల్ ఫ్యాబ్రికేషన్తో తయారు చేసిన రథాన్ని వాళ్ళు ఒక 2 రథాలు తీసుకురావడం జరిగింది. మేము వెళ్ళి చూసినప్పుడు ఆ 2 రథాలని కూడా మేము నచ్చి ఒక రథం మాకు ఇవ్వండి, సేవా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసి కన్విన్స్ చేసి మన కోదాడ పట్టణానికి మొట్టమొదటి వైకుంఠ రథాన్ని స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా తీసుకురావడం జరిగిందండి. మరి ఈ వైకుంఠ రథం అనేది చివరి సమయంలో వాళ్ళకి ఒక అంతిమ సంస్కారం జరిగేటటువంటి ఆ రథం. మరి కరోనా సమయంలో కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడి ఉంటారు. వారి సేవల కార్యక్రమంలో కూడా ఎలా పాల్గొన్నారు? ఆ శవాలను తీసుకెళ్లడంలో కూడా సహకరించారా? తప్పకుండా అండి. కరోనా సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కరోనా ఉన్న చోటికి రావడానికి కూడా భయపడే టైంలో మనిషి చనిపోతే సొంత వాళ్ళు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితిలో లేని క్రమంలో మన సొంత వైకుంఠ రథం ఏర్పాటు చేసి వాళ్ళని గౌరవంగా శ్మశాన వాటికకు వైకుంఠ ధామానికి మనం తీసుకెళ్ళి చేర్చడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా మనం ప్రశంసలు పొందడం జరిగింది. ఈ చివరి సమయంలో చేసే ఒక అశుభ కార్యక్రమం అని అందరూ అనుకుంటారు. అశుభ కార్యక్రమం అయినా మీరు ఒక శుభప్రదమైన కార్యక్రమంగా మొదటి కార్యక్రమంగా కోదాడలోనే వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు. మీకు మన కోదాడ స్టార్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అలానే మీరు రక్తదానాల్లో ఒక విశిష్టమైన సేవలు చేస్తున్నారని, కోదాడలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా స్టిక్కర్స్ అంటించి స్వర్ణభారతి అనేటటువంటి నేమ్ బోర్డ్స్ ఉన్నాయి. మరి వాటిని రక్తదానం గురించి ఎంతమంది చేశారు, వారు ఎలా మీకు స్పందిస్తున్నారు, మీరు ఇచ్చేటువంటి సేవ ద్వారా వాళ్ళు ఎలాంటి ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవడానికి కృషి చేశారో తెలియజేయండి. కోదాడ ప్రాంతంలో రక్తము దొరక్క చనిపోకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మనం ఈ రక్తదానాన్ని చేయడం జరుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏ ఒక్కరు హాస్పిటల్స్ నుంచి మాకు కాల్ చేసినా కూడా వెంటనే డోనర్స్ని పంపించి మేము ఆ రక్తదానం చేస్తున్నాము. ప్రతి హాస్పిటల్లో కూడా మా స్వర్ణభారతి ట్రస్ట్ స్టిక్కర్స్ అతికిచ్చాము, కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాము. ఇప్పటివరకు దాదాపుగా 1000 మందికి మనం రక్తదానం చేయడం జరిగింది. ఒక కోదాడ కాదు, కోదాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా, అంటే హైదరాబాదు ప్రాంతాల్లో కూడా మనం ఈ సర్వీస్ని కొనసాగిస్తున్నాము. అక్కడ మనలాంటి ట్రస్ట్ల మిత్రులతోటి మనం టైఅప్ అయ్యి వారి సహకారంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటివరకు 1000 మంది, కోదాడ ప్రాంతంలోనే దాదాపు సుమారుగా 400 మందికి మనం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతంలో 200-300, ఖమ్మము, మిర్యాలగూడెము, నల్గొండ, చుట్టుపక్కల విజయవాడ అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఈ రక్తదానం చేస్తున్నాము. కోదాడలో ఎవరు ఫోన్ చేసినా కూడా రక్తదానం అనేది తప్పనిసరిగా చేస్తాము. ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనే ఒక కాన్సెప్ట్ మంది. ఇప్పుడు మీతో మాట్లాడటానికి ముందు 5 నిమిషాల ముందు కూడా ఓ నెగిటివ్ కావాలని చెప్పి మనకి అర్చనా నర్సింగ్ హోమ్ నుంచి ఒక ఫోన్ కూడా వచ్చింది. మీ మాట్లాడి మీ దగ్గరికి వచ్చాను నేను. వాళ్ళకి రేపు కావాలట ఓ నెగిటివ్. చాలా రేర్ గ్రూప్ అండి అది. మనకి స్వర్ణభారతికి చెప్పాక వాళ్ళు ప్రశాంతంగా గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు అండి. వాళ్ళ రక్తదానాలు అని అంటే మీరు కోదాడ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి స్థానాల్లో కూడా మీ రక్తదానాలకి కృషి చేస్తున్నారన్నారు. మరి ఇంతమంది రక్తదానం చేయడానికి మీరు ఎలా సంకల్పించారు, దాన్ని ఎలా మీరు అమలు పరుస్తున్నారో కూడా మా ప్రేక్షకులకు తెలియజేయండి. కోదాడ ప్రాంతంలోని మిత్రులు చాలామంది కూడా ఒక 500-600 మంది మాకు రక్తదాతలు ఉన్నారు. ఒక గ్రూప్ ఉన్నది, స్వర్ణభారతి బ్లడ్ డోనర్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూప్లో మేము వీళ్ళందరినీ యాడ్ చేసి ఎవరికైతే వాంటింగ్ ఉంటుందో ఆ గ్రూప్లో పెట్టగానే ఎమ్మటే వాళ్ళు స్పందించి నేను ఇస్తా అని చెప్పి ముందుకు వస్తారు. వాళ్ళని కాంటాక్ట్ కలిపి కావాల్సిన వాళ్ళకి అరేంజ్ చేసి మనం పంపించడం జరుగుతుంది. వివిధ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఎలా చేస్తున్నారు? ఇతర ప్రాంతాల్లో కూడా మన సభ్యులు కానీ లేకపోతే ఇతర ట్రస్ట్ల వాళ్ళ సభ్యుల నుంచి కానీ మనం ఈ సహకారాన్ని తీసుకొని మనం కావాల్సిన పేషెంట్లకి మనం పంపిస్తున్నాము. స్వర్ణభారతి ద్వారా మీరు చేసేటువంటి బాగా పేరు వచ్చిన కార్యక్రమం రంగా థియేటర్ ముందు మీరు చేసేటువంటి చలివేంద్రం. అది వినూత్నంగా అందరినీ ఆకర్షించింది. గత 2-3 సంవత్సరాల్లో కూడా అలాంటి కార్యక్రమం నిర్వహించారు. వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు తెలియజేయండి. స్వర్ణభారతి ట్రస్ట్ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి మా కార్యక్రమం చలివేంద్రం. చలివేంద్రం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే చుట్టూ తాటాకులు పెట్టి 4 కుండలు పెట్టి ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి ఒక కాడ గెంటె పెట్టి చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ వినూత్నమైన హైజెనిక్ సిస్టమ్ తోటి ఒక కూలర్ ఏర్పాటు చేసి రాగి గ్లాసుతోటి, జనరల్గా మనకి ఆయుర్వేదంలో కానీ పెద్దలు చెప్పేందంటే రాగి గ్లాస్తో తాగండి, రాగి చెంబుతో నీళ్లు రాత్రిపూట పెట్టి ఉదయం పూట తాగండి అని చెప్తుంటారు. సరే, మనకి చేతనైనంతలో రాగి గ్లాస్ తోటి అందంగా కనుక మనం ఇచ్చినట్టయితే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కానీ ఆరోగ్యం కానీ బాగుంటుందనే ఒక కాన్సెప్ట్ తోటి మనము రంగా థియేటర్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అక్కడే కాకుండా బొడ్రాయ బజార్లో మా యొక్క షాప్ ముందు కూడా మేము హైజెనిక్ సిస్టమ్ కూలర్ని ఏర్పాటు చేసి ఈ రాగి గ్లాసులతో ఇప్పటికి కూడా మేము అందిస్తున్నాం. చల్లటి నీరు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాము. ఇంకా మీరు చేసినటువంటి కార్యక్రమాలని మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఇట్లా ఒక వైకుంఠ రథము, రక్తదానాలు మరియు చలివేంద్రమే కాకుండా ఇంకా ఏమైనా పనులు చేపట్టారా, ఆ విషయాలు కూడా తెలియజేయండి. ఈరోజు కోదాడలో అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే అద్దె ఇళ్లల్లో ఉన్న వ్యక్తులు కనుక ఎవరైనా చనిపోతే ఇంటి ఓనర్లు ఆ పార్థివ దేహాన్ని అక్కడ ఉంచడం లేదు. చనిపోయిన పార్థివ దేహాన్ని ఉంచకపోతే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి? చాలా ఇబ్బందులు పడ్డ కుటుంబాలు ఉన్నాయి, నరకయాతన అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఒకటి కర్మకాండల భవనం అనేది కట్టాలనే ఒక సంకల్పంతో
ఒక దాతని అడిగితే ఆ దాత కూడా వాళ్ళ సిస్టర్ విషయంలో అలాగే జరిగింది. వాళ్ళకి చనిపోతే ఎక్కడా కూడా ఏ ఊరు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు సహకరించకపోగా ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అర్థం కాక చాలా నరకయాతన అనిపించారు. ఆ బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి మనకి ఎమ్మటే 220 గజాల స్థలాన్ని మనకి ట్రస్ట్కి డొనేట్ చేయడం జరిగింది. దాంట్లో దాతల సహకారంతో స్లాబ్ వరకు మనం వేయడం జరిగింది. ఈ కరోనా మూమెంట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని పూర్తి కావించలేకపోయాము. త్వరలోనే మేము ఆ కార్యక్రమాన్ని తీసుకొని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో రెంట్కుండే వాళ్ళకి ఎవరైనా చనిపోతే వాళ్ళు 11 రోజులు కూడా కర్మకాండలు చేసుకోవడానికి కావాల్సిన వనరులు దాంట్లో ఏర్పాటు చేయడానికి సంస్థ సిద్ధంగా ఉంది. అలానే పర్యావరణ అభివృద్ధికి కానీ, ప్లాస్టిక్ నిరోధం కానీ ఆ అంశాల పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మాకు అవగాహన ఉంది. ఆ అంశాలను కూడా మా ప్రేక్షకులకు వివరించండి కొన్ని అంశాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం గవర్నమెంట్ వాళ్ళు నిషేధించడం జరిగింది. 50 మైక్రాన్స్ కన్నా పైన ఉన్న కవర్ను మాత్రమే వాడాలని ఆదేశించారు. మేము ప్రతి ఫంక్షన్ హాల్లో కూడా ప్లాస్టిక్ నిషేధం చేయండి అని చెప్పేసి మున్సిపల్ వారితో కలిసి మేము మా ట్రస్ట్ తరపున స్టిక్కర్లు అతికించడము, తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు అని చెప్పేసి మేము స్టీల్ గ్లాసుల్ని సేకరించి ప్రతి ఫంక్షన్కి కూడా కొన్ని వందల ఫంక్షన్లకి స్టీల్ గ్లాసులు మనం వాటర్ సప్లై కోసం ఆ టైంలో ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని లక్షల గ్లాసుల్ని మన వంతుగా నిరోధించడం జరిగింది వాడకుండా. ప్లాస్టిక్ వాటి విషయంలో కానీ, ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. తర్వాత జూట్ బ్యాగుల్ని కూడా మనం ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాని వంతుగా మున్సిపాలిటీ వారితో మేము ట్రస్ట్ వాళ్ళం కూడా ఈ ప్లాస్టిక్ నిరోధంలో ముందున్నామని చెప్తున్నాం. సాధారణంగా ఒక పని చేయాలి అంటే కొన్ని వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఉంటుంది. మరి ఇన్ని పనులు చేస్తున్నారు కదా, వీటికి ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎలా సమకూరుస్తున్నారు? అందరికీ తెలిసిన విషయమే, ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బు కావాలి. ఆ డబ్బు ఇచ్చేవారు దాతలు. ఈ దాతల సహకారంతో ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. చిన్నవాళ్ళు చిన్న అమౌంట్, పెద్దవాళ్ళు పెద్ద ఐటమ్స్ అమౌంట్. రెండోది ఏంటంటే మొదటిగా మా ట్రస్ట్లోని 12-13 మంది సభ్యుల దగ్గర నుంచే మేము దాతలుగా మేము స్వీకరిస్తున్నాము. ఇక చిన్న చిన్న కార్యక్రమాల్లో అన్నదానానికి వాళ్ళు ముందుకి, అంటే బర్త్డే సందర్భంగా, మ్యారేజ్ డే సందర్భంగా, తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భోజనాలు ఏర్పాటు చేసే విషయంలో వాళ్ళు ఆర్థిక దాతలుగా, వారి కుటుంబ ఆర్థిక దాతలుగా మనకి ముందుంటున్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా దాతల సహకారంతో మనం చేస్తున్నాం. ఇది స్వర్ణభారతి అనేది కొంతమంది మిత్రుల ద్వారా కలిసి సంఘటితంగా ఒక టీం వర్క్ లాగా చేస్తున్నాము అని మీ మాటల్లో విన్నాము. మరి ఆ సభ్యుల వివరాలు కూడా మా ప్రేక్షకులకు తెలియచేయండి. ఈ స్వర్ణభారతి ట్రస్ట్లోని ప్రధానమైన సభ్యులు దాదాపు 12 మంది ఉన్నారండి. ఈ 12 మంది కూడా వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు, ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న వ్యక్తులు వీళ్ళు. వాళ్ళందరినీ కూడా ఒక దారానికి పూసల్లా ఏర్పాటు చేసిందే స్వర్ణభారతి ట్రస్ట్. ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క సంస్థకి అధ్యక్షులుగా, కార్యదర్శులుగా వివిధ రకాల సంస్థల్ని నడుపుతున్నారు. అట్లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తుల సమూహమే స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్. గౌరవ అధ్యక్షులుగా కోదాడ ప్రముఖ వ్యాపారవేత్త నాగుబండి రంగా గారు ఉన్నారండి. వారు ఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, కోదాడలో ఒక రామాలయ దానికి ఒక ట్రస్టీగా వాళ్ళు ఉన్నారు. తర్వాత అధ్యక్షుడిగా నేను గాదంశెట్టి శ్రీనివాసరావు నా పేరు. నేను గత 10-12 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో సొంతంగా, ఆ రోజు నాకు ట్రస్ట్ కానీ వ్యవస్థలు కానీ లేవండి, నా సొంత డబ్బులతోటి నేను ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ కిడ్స్ మహిళా కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ గారు. ఇక వారి గురించి చెప్పక్కర్లేదు. ఎవరు వెళ్ళి సార్ మాకు ఈ కార్యక్రమం ఉన్నది, మీ సహాయం చేయండి అంటే లేదు కాదు అనకుండా సహాయం చేసే కోదాట్లో ఒక ప్రముఖ వ్యక్తి. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమందికి దాన ధర్మాలు నేనున్నాను అంటూ ముందుకొచ్చి చేసే వ్యక్తి నీలా సత్యనారాయణ గారు. వారు పాటు లక్ష్మీ రాజశేఖర్ గారు, వారు విజయభవ ట్రస్టు ఏర్పాటు చేసి పిల్లల
మానసిక వికాసానికి, మానసిక అభివృద్ధికి ఎన్నో వేల కార్యక్రమాలని స్కూళ్ళల్లో జరిపించిన ఘనత, వాళ్ళ మానసిక స్థితిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి వాళ్ళని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడంలో విజయభవ ట్రస్టు అధిపతి చారగుండ్ల రాజశేఖర్ గారు సఫలీకృతులయ్యారు. వారి సేవల్ని ఉపయోగించుకుంటూ వారికి ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఈ ట్రస్ట్లో ఇవ్వడం జరిగింది. మా ట్రస్ట్ కోశాధికారి గారు అవోపా దాంట్లో అధ్యక్షులు మరియు న్యాయవాది, ఎంతో సౌమ్యుడు, తెలివి కలవాడు, ఎన్నో సంస్థల్లో పిలిచి వారికి పదవులు ఇవ్వడం జరిగింది. వారి సౌమ్యత కానీ, లౌక్యం కానీ, తెలివితేటలను చూసి అట్లాంటి వ్యక్తి మేమన్నా 1-2 సంవత్సరాలకే ఉన్నాం. వారు ఎన్నో సంవత్సరాలకి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. వారు ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారి పేరు ఇరుకుళ్ళ చెన్నకేశ్వరరావు గారు. వైస్ ప్రెసిడెంట్గా మనకి చిలుకూరు వాస్తవ్యుడు, సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తి ఓరుగంటి కిట్టు గారు. తర్వాత నాగుబండి నల్లి గారు. మహిళల్ని కూడా దీంట్లో సముచిత స్థానం ఇవ్వాలనే ఒక గొప్ప ఉద్దేశంతో వారిని ఆ పదవి ఇవ్వడం జరిగింది. వారు కోదాట్లో మహిళల్ని చైతన్యపరచడంలో ఎప్పుడు ముందుంటారు. ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. దాని తర్వాత మనకి ప్రముఖ కోదాడ దంత వైద్యులు నాగుబండి శ్రీనివాసరావు గారు. వారు సేవ అంటే నాగుబండి శ్రీనివాసరావు గారు ముందుంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నీలా సత్యనారాయణ గారిని ఎలా అనుకుంటున్నామో నాగుబండి శ్రీనివాసరావు గారు కూడా ముందుంటారు. నేను సైతం సేవలో ముందుంటానని చెప్పేసి వారు ముందుంటారు. ఇకపోతే మనకి ఇంకొక వ్యక్తి అత్తులూరి సూరిబాబు గారండి. కోదాడ ప్రముఖ రియల్ ఎస్టేటర్. అసలు వారు లక్షలు కాదండి, కోట్లల్లో దాన ధర్మాలు చేశారండి. ఎక్కడ పెద్ద దానం ఉన్నది అంటే అత్తులూరి సూరిబాబు గారే. అటువంటి వ్యక్తి మా ట్రస్ట్కి వైస్ ప్రెసిడెంట్గా ఉండటం అది ఇంకా మా భాగ్యం, అదృష్టం. ఈ కర్మకాండల భవనానికి కూడా వారు పెద్ద దాతండి మాకు. వారి సహాయ సహకారాలతోటే మనం స్లాబ్ వేసుకోవడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళటానికి వారు కూడా సహకరిస్తా అని చెప్పి మళ్ళీ తెలియజేశారు. ఇకపోతే జాయింట్ సెక్రటరీగా కోదాడ ప్రముఖ వ్యాపారస్తుడు, గోల్డ్ వ్యాపారస్తులు కాటేపల్లి నరసింహారావు గారు. వారు కూడా సేవా దృక్పథం అంటే ఒక సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తులు. వారు కూడా మన ట్రస్ట్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఇంకొక మా డైనమిక్ లీడర్, ఫ్రెండు, 20-30 సంవత్సరాల నుంచి నిరంతరంగా శారీరక శ్రమ చేస్తూ ఎన్నో సంస్థల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్న వ్యక్తి మా మిత్రుడు, మా తమ్ముడు యాదా సుధాకర్ గారండి. ఎంత కష్టమైనా చేస్తాడు, ఎంత పనైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. కాబట్టికి అతను సేవలను కూడా మేము తీసుకుంటున్నాం. అది కూడా కాకుండా తొగర్రాయి వాస్తవ్యులు, కోదాడ ప్రముఖ మెడికల్ షాపు అధిపతి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడు యాదా శ్రీనివాసరావు గారండి. వారు కూడా సేవా దృక్పథం ఉన్నవాళ్ళు. వాళ్ళని కూడా మేము జాయింట్ సెక్రటరీ తీసుకున్నాము. ఒక కార్యవర్గ సభ్యురాలుగా ఒక మహిళని నాగుబండి కనకలక్ష్మి గారిని కూడా మేము తీసుకొని జరిగింది. వారు సాయిబాబా భక్తులండి. కోదాట్లో సాయిబాబా ఆశ్రమానికి వెళ్తే వారి పేరు నిరంతరం అక్కడ మోగుతుంటుందండి. భక్తి మార్గంలోకి తీసుకెళ్ళడంలో వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా సఫలీకృతులు అవుతారు. వారు ఎప్పుడు కూడా బాబా సన్నిధిలోనే వాళ్ళ జీవన ప్రయాణం సాగుతుంటుంది. ఇటువంటి 12 మంది సేవా దృక్పథం కలిగిన వ్యక్తుల సమూహారమే ఈ స్వర్ణభారతి ట్రస్ట్ అండి. ఒక దారం అన్నమాట. స్వర్ణభారతి అనేది ఒక దారం. ఆ దారానికి ఏర్పడ్డ పూసలే ఈ వ్యక్తులు. ఇటువంటి గొప్ప వ్యక్తుల కలయికతోటి ఏర్పడ్డ స్వర్ణభారతి ట్రస్టు ఎప్పుడు కూడా మంచి ఉద్దేశంతో, మంచి సేవా దృక్పథంతో, సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి
సమాజంలోని ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. వారి సహాయ సహకారాలతోటి, వారి దాతృత్వంతో, వాళ్ళ చందా ఇచ్చేదాన్ని బట్టి సంస్థ కార్యక్రమాలు నడుస్తున్నాయండి. సాధారణంగా సేవా సంస్థలకి వాళ్ళ మెమోరియల్ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు, తండ్రి పేరు, తాత పేరు పెడుతుంటారు. మరి మీరు స్వర్ణభారతి అనే పేరునే ఎన్నిక చేయటానికి దాని వెనుక ఉన్నటువంటి ఏమైనా విషయం ఉందా? దాన్ని ఎందుకు ఎన్నిక చేశారు? చక్కటి క్వశ్చన్ అండి ఇది. స్వర్ణము అంటే బంగారము, భారతి అంటే మన భారతమాత. బంగారు భారతమాత అంటే బంగారు భారతదేశం అంటే దాంట్లో ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, సహాయ సహకారం అందించాలి. ఈ సంస్థని దేశవ్యాప్తంగా అంటే పలు సేవా కార్యక్రమాల్లో ఉంచాలనే ఉద్దేశంతో స్వర్ణ భారతి, మన భారతి అంటే అమ్మ, బంగారు అమ్మకి మనం సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఈ పేరుని మనం అన్ని రకాలుగా ఆలోచించి మాతృభూమికి అంటే మన భారతదేశ భూమికి మనం సేవ చేస్తున్నాం అనే మనసులో ఆ ఫీలింగ్ తోటి చేస్తారనే ఉద్దేశంతో మనం ఈ సంస్థకి పేరు పెట్టడం జరిగింది. స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు కార్యక్రమం నిర్వహించినప్పుడు మీకు మిక్కిలి ఆనందం కలిగించిన సంఘటన మా ప్రేక్షకులకు తెలియజేయండి. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా చేసే ఈ ప్రతి కార్యక్రమము అంటే ఒక పార్థివ దేహాన్ని ఒక గొప్ప వైకుంఠరాజాన్ని తీసుకుపోతున్నప్పుడు వాళ్ళు ఆనందపడే క్షణాలు మాకు సంతోషాన్ని ఇస్తాయి. ఒక రక్తం ఇచ్చిన రోజు ఒక పేషెంట్ వాళ్ళ బంధువుల కళ్ళలో చూసే కృతజ్ఞతాభావం మాకు ఎంతో తృప్తి ఇస్తాయి. అన్నదానం చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అన్నం తిని అన్నదాత సుఖీభావం అని చెప్పి దీవించిపోతుంటారు. మండు వేసవిలో కూడా రాగి గ్లాసుతో వాటర్ ఇస్తే కోదాడ నియోజకవర్గంలో 100 గ్రామాల్లో ఉన్న ప్రజలు సైతం కూడా రాగి గ్లాసుతో రంగా థియేటర్ ముందు వాటర్ తాగారా అంటే మేము తాగామని చెప్పుకుంటారు. అది మాకు గొప్పగా అనిపిస్తుంది. ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమమే చాలా గొప్పగా మా మనసుకి హత్తుకునే విధంగా ఉంటాయి. ఇవి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నాం కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా మాకు ఆనందం కలిగిస్తున్నాయి. అలానే మీరు అనుకున్నది జరగకపోవటం కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీకు బాధ అనిపించేది అంటే ఈ విషయంలో మనం పాల్గొంటే మనం హెల్ప్ చేస్తే బాగుండేది అనే సంఘటన ఏదైనా ఎదురైందా? అది బాధ కలిగించినటువంటి అంశం. అంటే మేము ట్రస్ట్ ఏర్పడ్డ కొద్ది రోజులకే కరోనా రావడం జరిగిందండి. ఈ కరోనా వచ్చిన టైంలో కూడా హైదరాబాద్ నుంచి కలకత్తా దాకా నడుచుకుంటూ పాదచారులు అదే వీళ్ళు వెళ్తున్నారండి. మనసుని కలిసివేసేది. వాళ్ళందరికీ కూడా మేము అన్నం పెట్టేవాళ్ళం. ఆ టైంలో ఊళ్ళో కూడా పనులు లేక పస్తులుండే వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు 1000 రూపాయల కిట్టు చొప్పున కొన్ని వేల మందికి ఇచ్చామండి. దాంట్లో కొంతమంది అందకపోవచ్చు, మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చాం. వేల మంది అనమాట దాతల సహకారంతో. అది మా గొప్ప కాదు, మేము చేసే ఏ కార్యక్రమం అయినా కూడా దాతే గొప్పోడు. ఆ దాత లేకపోతే వీళ్ళకి మేము సహాయం చేయం. మేము వారధి లాంటి వాళ్ళం, ఆ వారదే మేము. మీకు ఎప్పుడైనా హృదయ విదారకంగా లేదా మనసు బాధ కలిగినట్టుగా అనిపించిన సంఘటన ఎప్పుడైనా ఎదురైందా మీకు? తప్పకుండా చాలా సందర్భాలు ఎదురైందండి. రక్తం కావాల్సిన వాళ్ళు, బ్లడ్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఎన్ని యూనిట్లైనా వాళ్ళకి సరఫరా చేశాము. కానీ కొద్ది రోజులకి ఆ పేషెంట్ చనిపోయినప్పుడు మేము పడ్డ బాధ వర్ణనాతీతం. మన వంతు ప్రయత్నం చేసినా కూడా తను చనిపోయాడే. రీసెంట్గా నిన్న ఒక 2-3 డేస్ బ్యాక్ మేళచెరువు మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి, బాలాజీ అనే వ్యక్తి బర్నింగ్ అంటే కిరోసిన్ పోసుకొని ఒళ్ళు కాల్చుకున్నాడు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేయకపోతే నల్లగొండ వెళ్ళారు. నల్లగొండకి వెళ్తే భార్య ఒక్కతే ఉంది. అక్కడ ఎవరు తనకు తెలియదు. నాకు బ్లడ్ కావాలని చెప్పి తను ఏడుస్తుంది. మన స్వర్ణభారతి ట్రస్ట్ కోదాడికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్లీ అక్కడ ఉన్న మా ట్రస్ట్ మిత్రురాలు రేఖ తోటి మేము సంప్రదించి 3 బ్లడ్ ప్యాకెట్లు, 1 ప్లేట్లెట్ల ప్యాకెట్లు ఇప్పించిన తర్వాత కూడా బాడీ సహకరించక 2 డేస్ బ్యాక్ తను చనిపోయాడు. అక్కడున్న ట్రస్ట్ మెంబరు రేఖా గారు అయితేంది, మేమైతే అసలు ఎంత బాధపడాల్సి వచ్చిందంటే ఇంత సహాయం చేస్తున్నా కూడా
రక్తం అందిస్తున్నా కూడా వ్యక్తులు చనిపోతున్నారు అనే దాని మీద మాకు చాలా బాధ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక మంచి కార్యక్రమం ఉన్నదంటే దాతలు ఒక్కోసారి ముందుకు రావట్లేదు. ఆ దాతలు కనుక వచ్చినట్టయితే ఇంకా పేదవాళ్ళని గుర్తించి మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము లక్ష్మీపురం కాలనీలో ఒక 100 గుడిసెలు ఉంటాయండి. అక్కడ ఆ 100 గుడిసెల వాళ్ళకి మేము ఎన్ని సేవా కార్యక్రమాలు చేశామో, ఆ పిల్లల్ని చూస్తే ఒక 40-50 మంది పిల్లలు ఉంటారండి. మేము ఎప్పుడు పోయినా మేము అందరం టీం అంతా వెళ్ళంగానే అందరూ మా దగ్గరకు వస్తారు. వాళ్ళ భవిష్యత్తును చూస్తే బాధ కలుగుద్ది మాకు. వీళ్ళని సంస్కరించడానికి మేము ఏదన్నా భవిష్యత్తులో అంటే వాళ్ళు కాదు, వాళ్ళ లాంటి వ్యక్తుల్ని సంస్కరించడానికి మేము ఒక స్కూల్ లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి అది ఉచితంగా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉంది. భవిష్యత్తులో భగవంతుడి దయ వల్ల దాతల సహకారంతో తప్పనిసరిగా ఉంటుంది. దాంతోపాటు ఈరోజు కొడుకులు తల్లిదండ్రులను చూడలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారండి. ఇలా 100 మందిలో 4-5 మాత్రమే తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. ఇంకొంతమంది అనాథ శరణాలయానికి వెళ్తున్నారండి. కానీ అనాథ శరణాలయాల్లో డబ్బులు తీసుకొని వాళ్ళు పెట్టింది తినే పరిస్థితిలో ఉన్నారండి. వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత కొడుకులు చూడకపోతే వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వృద్ధాశ్రమం లాంటిది కూడా దీన్ని ఏర్పరచాలని చెప్పి సంకల్పం మాకున్నది. అది త్వరలోనే మీ ముందుకి తీసుకురావడానికి అవకాశం ఉన్నది. ఉచితంగా ఏదైనా కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తాం. ఎటువంటిది కూడా తీసుకోకుండా ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉంది. వైకుంఠ రథాన్ని తీసుకురావడానికి మీరు ఇంతకుముందు అన్నారు ఫ్యాబ్రికేషన్ కొత్తగూడెం వెళ్ళాము అన్నారు. మరి ఆ కొత్తగూడెంలో ఎట్లా తీసుకొచ్చారు? అక్కడ మీకు ఎదురైనటువంటి ఏమైనా ఇబ్బందులు, ఆ పరిస్థితుల్ని మా ప్రేక్షకులకు వివరించండి. వాస్తవంగా మేము అక్కడికి మోడల్ ఎలా ఉందో చూడటం కోసం మాత్రమే మేము ఒక కారులో వెళ్ళాము, 4 మిత్రులు కలిసి. కానీ అక్కడికి వెళ్ళాక మాకు చూసింది ఏంటంటే 2 వెహికల్ తీసుకొచ్చారు వాళ్ళు. ఆ 2 వెహికల్స్లో ఒక వెహికల్ చాలా బాగా నచ్చింది మేము పోయిన 4 కూడా. అది ఎంత బాగా నచ్చిందంటే ఒక పార్థివ దేహాన్ని చాలా గొప్పగా ఆ రథం ఎక్కితే డైరెక్ట్ స్వర్గానికి వెళ్తున్నంత ఫీలింగ్తో ఉన్న రథంలా అనిపించింది అది మాకు. ఎట్టి పరిస్థితిలో దాన్ని మేము కోదాడకి తీసుకురావాలి అనే సంకల్పం గట్టిగా పెట్టుకొని ఆ తెచ్చిన వ్యక్తితోటి మాకు ఒకటి ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. లేదండి మేము మా కొత్తగూడెం వాసులకి ఇది సర్వీస్ చేద్దామనే ఉద్దేశం తీసుకొచ్చాము, మేము ఇవ్వమని. మళ్ళీ మేము అక్కడ కర్ణాటకలో కూడా మేము చాలా రోజులు కేరళలో ఉండి దాన్ని తయారు చేయించుకొని రావడానికి కొన్ని నెలలు పట్టింది మాకు. మళ్ళీ మీకు ఇస్తే మళ్ళీ మేము వెళ్ళాలంటే ఇబ్బంది పడతామంటే కాదు అని చెప్పి అక్కడ లోకల్లో ఉన్న కొద్దిమంది పెద్దలతో కూడా దాన్ని చెప్పించి చివరికి ఒప్పించినాం. అసలు మేము కట్టుబట్టలతో పోయాము, మా దగ్గర అసలు ఏం లేవు, బట్టలు కూడా లేవు. కానీ 3 రోజులు ఉండాల్సిన పరిస్థితికి వచ్చిందండి. అది లోపల బనీను, డ్రాయరు, బట్టలు ఇంతే. ఉదయం పూట మొహం కట్టుకుంటున్నాం, తింటున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, ఒప్పిస్తున్నాం. ఇట్లాంటి రథం కోదాడకు ఉండాలి. మళ్ళీ మనం తయారు చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది, చాలా రోజులు పడుతుంది. అలా కాదు, ఇమీడియట్లీ దాన్ని రేటు మాట్లాడుకొని తనకి లాభమో నష్టమో ముందు ఒక రేటు మాట్లాడి తీసుకొద్దామనే ఆలోచనతో 4,50,000 రూపాయలకి దాన్ని బేరం ఆడి చివరికి అతను ఒప్పించి అక్కడే స్టిక్కర్స్ కూడా ఏర్పాటు చేసుకొని కోదాడకి తీసుకొద్దామన్న టైంలో డ్రైవర్ మాయమైపోయాడు. అసలు ఆ డ్రైవర్ కోసం ఒకరోజు మాకు ఎంత నరకం చూసామంటే అంత ఇబ్బంది పడ్డాం. అయినా సరే ఇబ్బంది పడ్డా కూడా 3 రోజులు అక్కడ లాడ్జిలో ఉండి అవన్నీ స్టిక్కర్తో సహా ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఇంకొక డ్రైవర్ని మాట్లాడుకొని కోదాడ దాకా దాన్ని తీసుకొచ్చే క్రమంలో మేము పడ్డ బాధ, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్థివ దేహాల్ని తీసుకెళ్తుంటే ఆ సంతోషంలో ఆ బాధలన్నీ కొట్టకపోయినాయి మాకు. ఈరోజు ప్రజలు ఎంత ప్రశంసిస్తున్నారు అంటే ఆ ప్రశంసల జల్లుల్లో మేము పడ్డ కష్టం అనేది మర్చిపోతున్నాం. కోదాడ స్టార్స్ ద్వారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి
అనేక రకాల సేవా రంగాల్లో ముందుకు వెళ్తున్నటువంటి గాదంశెట్టి శ్రీనివాసరావు గారు, అధ్యక్షులు స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ గారిని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేసుకున్నాం. వారు ఇలానే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎందరో అభాగ్యులకు మరియు రోగులకు అనేక రకాల ఆపరేషన్ చేసుకునే వారికి కూడా రక్తం అందించాలని, పర్యావరణ కృషిలో దేశంలో మన కోదాడకు ఒక మంచి స్థానం ఉండేటట్టుగా పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్ నిరోధంలో కృషి చేయాలని కోరుకుంటూ, ఇంకా అనేక రకాల అన్నదానము అన్ని రకాల దానాల్లో కూడా వీరు ముందుగా ఉండాలని కోరుకుంటూ స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్టుని మనం అభినందిస్తూ కోదాడ స్టార్స్ ద్వారా మరి ఈ ఇంటర్వ్యూ నిర్వహించాము. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.